తిరుపతి డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రచార పర్వంలో దూసుకుపోతూ ఉన్నారు. 24వ డివిజన్ పరిధిలో ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షానికి అభ్యర్థులు ఖరారు కాకపోయినప్పటికీ వారి యొక్క అసంతృప్తి చూస్తూనే ఉన్నాం. నగరాభివృద్ధిని చూస్తూ ఉంటుంటే వారు ఓర్చుకోలేకపోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? తిరుపతి నగరం ఈరోజు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అభివృద్ధి విషయంలో సంతరించుకునింది. దానికి కారణం 18 మాస్టర్ ప్లాన్ రోడ్లతో నగరం పూర్తిగా మారిపోవడం, కొత్త అందాలు నగరానికి అద్దడం కారణంగా తిరుపతి ప్రజానీకం పెద్ద ఎత్తున ఈ అంశాల పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు వీటిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితికి వచ్చేసాయి. ఎక్కడ చూసినా, ఏ వర్గాన్ని కదిలించినా, ఏ సంఘాలను కదిలించి మాట్లాడినా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుపతి నగరం అసలు ఊహించని స్థాయిలో అభివృద్ధి సాధించింది. దీని పట్ల మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టీకి మద్దతు తెలుపుతున్నాం అన్న విషయాన్ని బాహటంగా దగ్గర కానీ, నలుగురు కలిసేటటువంటి చోట్ల కానీ, వాకింగ్ చేసేటటువంటి ప్రాంతాల్లో కానీ వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం ప్రతిపక్షాల్లో తగ్గిపోతుంది. ఓటమికి మేము ఎక్కడ చేరుకుంటామేమోనన్న గుబులు వాళ్ళని పట్టుకొని ఇబ్బంది పెడుతుంది. ముమ్మాటికి తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని వైకాపా సొంతం చేసుకోబోతుందన్న విషయాన్ని నేను స్పష్టంగా తెలియజెప్పగలను. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఈ విషయంలో కూడా ప్రజలంతా కూడా సాటిస్ఫైగా ఉన్నారు. మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది వారి నుంచి? అంటే సంక్షేమ విషయంలో అసలు ప్రభుత్వాన్ని అసలు వేరే కోణంలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేనేలేదు ఎక్కడ. ఇది పూర్తిగా సంక్షేమ ప్రభుత్వం. ఎవరికి అర్హత ఉన్నా ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ అందాల్సినటువంటి సంక్షేమ పథకాలని టెన్షన్గా ప్రభుత్వం అందిస్తుంది. దీని పట్ల ఆయా వర్గాల్లో ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ కనపడుతుంది. అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు పైన బళ్ళు మారిన తీరు కానీ, ఇప్పుడు ప్రభుత్వ బళ్ళల్లో ఐబీని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఆసరా, చేయూత, ఇలాంటి అన్ని పథకాలు వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆర్థికంగా వాళ్ళకి చేయూతను ఇవ్వడం కాకుండా తర్వాత తరానికి మంచి విద్యా బోధనని కూడా అందించడం పట్ల హర్షాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్గా తిరుపతి నగరాన్ని ఒక పూర్తి స్థాయిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు సార్? తిరుపతిలో ఇప్పటికే 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసాం. ఈ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లే కాకుండా ఇంకో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను ఇంకో 2 ఏళ్ల సమయంలో పూర్తి చేస్తామన్న విషయాన్ని కౌన్సిల్లో గత ఏడాది అక్టోబర్ నెలల్లో చెప్పాం. దానికి 2 సంవత్సరాల వ్యవధిని కూడా అడిగాం. ఈ 14 రోడ్లతో కలిపి మొత్తంగా 34 రోడ్ల నెట్వర్క్ తిరుపతి నగరానికి అందుబాటులోకి వస్తేనే తిరుపతిలో శాశ్వతంగా ఇంకొక 50-60 సంవత్సరాల పాటు ట్రాఫిక్ సమస్యని కట్టడి చేయొచ్చు. ఆ 14 రోడ్లను పూర్తి చేస్తాం. ఇవే కాకుండా తిరుపతి నగరానికి ఐటీని తేవడం అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. పారిశుద్ధ్యం విషయంలో దేశంలోనే ప్రథమ స్థాయిలో ఉంచాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రణాళికలు గీసాం. అవి కొంతమంది సంకుచిత ఆలోచన ధోరణి వలన కోర్టుకు పోయి ఆగే, మెరిట్ పైన కోర్టుల్లో వాటిని కూడా ఇంకొక 2-3 వాయిదాల్లో గెలుస్తాం. పారిశుద్ధ్యం విషయంలో కూడా సెంటుకి 100% మార్కులు తెచ్చుకోబోతున్నాం. ఇవే కాకుండా నేర రహిత నగరంగా తిరుపతిని మార్చడం కోసం కూడా ప్రణాళికలు వేశాం. దానిపైన కూడా అడుగులు పడ్డాయి. వీటన్నిటిని నెరిపి తిరుపతిని భవిష్యత్ తరానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేయబోతున్నాం.